నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగారు. ఒక ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి వస్తూ ఆయన మరణించడం జరిగింది. సో ఏంటి సార్, అసలు ఈ సమస్యల పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయా, పరిస్థితులు ఏంటి సార్? ఒకటి అంగన్వాడీల సమ్మె నిజానికి 12వ తారీఖు నుంచి చేస్తున్నారు వాళ్ళు. అంతకుముందు కూడా కలిశారు, ప్రభుత్వాన్ని మాట్లాడారు. అంగన్వాడీల గురించి మనకు తెలుసు కదా, వాళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాలు పేద వాడలు వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహిస్తారు. ఆ పిల్లలు వాళ్ళకి ఆహారం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ జీతాలు కూడా చాలా తక్కువ, బాధ్యతలేమో చాలా ఎక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నిజానికి అంతకు ముందు 2000 సంవత్సరంలో విద్యుత్ శక్తి ఉద్యమం అయిపోయిన తర్వాత అంగన్వాడీలు వాళ్ళ మీదకి చంద్రబాబు అప్పుడు ఆయన ప్రభుత్వం గుర్రాలను పంపించటం, ఆ దృశ్యాలు మన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఒక భాగంగా ఉండిపోయినాయి. అప్పటి నుంచి అంగన్వాడీలు సంఘటితమై గట్టిగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. వైఎస్ కూడా అప్పుడు ఆ సభలన్నింటినీ కూడా వెళ్ళేవాళ్ళు వాటికి. తర్వాత కూడా అయితే వాళ్ళ జీతాలు చాలా తక్కువ. వాళ్ళు ఉద్యోగులు అంటారు కానీ వాళ్ళకి అనేక భద్రతలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు జగన్ వాళ్లకు 1000 రూపాయలు, తెలంగాణలో కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తాం. కేసీఆర్ ఏం చేశారంటే ముఖ్యమంత్రిగా ఉండగా సమ్మె చాలా రోజులైన తర్వాత ఒకరోజు హఠాత్తుగా వాళ్ళను తన ప్రగతి భవన్కి అనుకుంటా పిలిచి వాళ్ళ జీతాలు హఠాత్తుగా చాలా పెంచేస్తున్నట్టు ఇవన్నీ కూడా చేశారు. అయినా ఇక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి ఆందోళనలు. అప్పుడు తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని కూడా జగన్ హామీ ఇచ్చున్నారు. సో దాన్ని అమలు చేయండి అని వాళ్ళు ఇప్పుడు సమ్మెకు దిగారు. సమ్మెకు కూడా దిగలేదు, చాలాసార్లు చెప్పారు. ఇంకోటి ఏమో పెన్షన్ బెనిఫిట్స్ 50% పెంచి ఇవ్వాలి. పెన్షన్ బెనిఫిట్స్ అసలు ఉండవు పనిచేసాక, అవి కూడా ఇవ్వాలి అని వాళ్ళు ఇలాంటి కొన్ని కోరికలతో ముందు నుంచి చెప్తూ వచ్చారు. బహుశా ముందే పరిష్కరించుంటే సమ్మె దాకా వచ్చేది కాదు, కానీ అది జరగలేదు. 12వ తారీఖు సమ్మె మొదలుపెట్టారు, అది అలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉద్రిక్తత అంటే ఏంటంటే అధికారులు వీళ్ళు వెళ్ళి ఆ మూతపడిన అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడం, వాటిని తీయటం ఇట్లాంటివి జరుగుతుంది. ఇది ఒక ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇంకా అరెస్టులు, నిర్బంధం అనేవి ఎప్పుడు ఏ సమ్మె జరిగినా ఉంటాయి. సో ఈ పరిస్థితి మంచిది కాదు. వాళ్ళ పేదవాళ్ళు కింద తరగతులకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరికలను పరిష్కరించి ప్రశాంతత నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పైగా ఇచ్చిన హామీ కొత్తదేమీ కాదు కాబట్టి. ఇంకా రెండోది, దురదృష్టవశాత్తు ఆ షేక్ సాబ్జీ అని ఎమ్మెల్సీ, ఆయన కూడా ఇక్కడ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళకి సంఘీభావంగా మాట్లాడి వస్తూ, ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఆయన మంచి యూటీఎఫ్ నాయకుడు, సంఘీభావం చెప్పి వస్తూ ఉండి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి పాపం చనిపోయాడు. చాలా విషాదకరమైన విషయం. అందులో ఒక పోరాటము దానికోసం వెళ్తూ చచ్చిపోవడం అన్నది. అందువల్ల ముఖ్యమంత్రి జగన్ కూడా సంతాపం వెలిబుచ్చారు. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఇంకో 4 గాయపడ్డారు కూడా. కాబట్టి ఒకటేమో ఆయన ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యం కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఆయన నాకు కూడా మంచి మిత్రుడు, ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాను. ఇంకా 4 గాయపడ్డారు, వాళ్ళు కూడా కోలుకోవాలి, చికిత్స జరగాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు సంతాపం చెప్పడంతో పాటు ఈ నేపథ్యం కూడా ఇది కాబట్టి ఈ అంగన్వాడీలతో చర్చించి వాళ్ళ కోరికలు పరిష్కరించడం అన్నది అది సరైన మార్గం. దానికోసం చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ తాళాలు పగలగొట్టడాలు ఇవన్నీ వాళ్ళు సమ్మె చేయడం కోసం తమ ఆఫీసులు వాళ్ళు మూసేశారు. అదేం చట్టబద్ధం కాదు, అది కాదు కదా ఇక్కడ ప్రశ్న. నిరసన కోసం వాళ్ళు చేస్తే అక్కడికి వీళ్ళు వెళ్ళటం, అది ఉద్రిక్తతకు దారి తీయటం అదేం వాంఛనీయం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంగన్వాడీలు అనేవాళ్ళు విస్తారమైన జనంతో సంబంధం కలిగి ఉంటారు. ఎన్నికల సంవత్సరంలో కూడా కాదు, దాదాపు దగ్గరగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళ సమస్యలు సానుభూతిగా అర్థం చేసుకొని పరిష్కరిస్తే చాలా మంచిది. కానీ సో ఆ రీత్యా జగన్ ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని, ఉద్రిక్తతను ఉపశమింపజేయాలని నేను కోరుకుంటున్నా. మిత్రుడు షేక్ సాబ్జీకి జోహార్లు.